ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకు వెళ్ళి మీరు రిబ్బన్ కట్ చేస్తుంటే వెలిగిపోయింది. ఇదేంటి అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయారు, ఒక దుష్ప్రచారం. మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు, మన రీన్యూ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 90,000 కోట్లు రీన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలకేషన్స్ మా దగ్గర జరిగితే నిన్న వెళ్ళి అంత కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇల్లుగా తీసుకొని వస్తున్నట్టుగా, అంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల చేతనైన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీ క్రెడిట్ లో వేసుకోవాలి. ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతో ఇక్కడ మధ్యలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి. పత్రికల్లో ఊరక తప్పుడు రాతలు రాయటం కాదు, తప్పుడు కేసులు పెట్టడం కాదు. ఇదిగో పలానా దగ్గర జరిగింది, ఇదిగో పలానా కొత్త బ్రాండ్ వచ్చింది, లేదా పలానా కొత్త డిస్టరీ వచ్చింది, ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి. సో మీరు తప్పు చేయకపోయినా తప్పు చేశామని చెప్పి రాసి ఇవాళ అవినాష్ రెడ్డి గారి ఫోటోను భాస్కర్ రెడ్డి గారి ఫోటో వేశారు. ఓ పని చేయండి, మీకు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష ఉందో ఒక లిస్టు రెడీ చేసి A1, A2, A3, A4, A33, లేదా A100, A1000, A10,000, A1 lakh ఇట్లా పెట్టేసేయండి ఎఫ్ఐఆర్ లో. ఒక పని అయిపోయింది కదా. ప్రతిరోజు ఎందుకు రాయటం, ఒకే రోజు రాసేయండి. ఒక 10 ఎడిషన్లు ఎక్కువ పెట్టుకొని ఒకే రోజు అందరు లిస్ట్ రాసి వాళ్ళందరూ ఉన్నారని చెప్పి రాసేయండి. జరగకపోయినా కూడా జరిగిందని మీరు రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా, ఇది మీకు అలవాటే. ఇంకోటి, అసలు మద్యానికి సంబంధించి మీకు సవాలు విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జనరల్ చేస్తున్నామని ఒక 1% అన్న మీకు అనిపిస్తే, నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికలో ఫోటోలు రేపు ఇదేంటండి, సుమోనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు. కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని తెచ్చాడు అని అనుకుంటారు మీరు. ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని, నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి. మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్ అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో. ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో సురేష్ హాస్పిటల్ మీ వాళ్ళే ఉంటాయి కదా, అక్కడికి పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జేబులు గుమ్మలు చేయాలి. ఇది సుమో విస్కీ అండి. ఇటువంటి షాట్, ఏ షాట్ అనుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు వేసిన షాట్, తెచ్చిన షాట్, ప్రజలకు వేస్తున్న షాట్లు మామూలు షాట్ కాదు. 100 రూపాయలు జేబులు ఉంటే చాలు, విత్ స్టఫ్ కూడా ఇస్తారు 100 రూపాయలకి. మామూలు షాట్ తీసుకురాలా. ఇది మందా? దీన్ని ఎవడన్నా మనిషి నాడు మంది అంటారా? ఇది ఇంకోటి బెంగళూరు విస్కీ, ఇది బెంగళూరులో ఉండదండి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాండ్. బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాల సచివాలయం, గ్రామ గ్రామాల రైతు భరోసా కేంద్రం, గ్రామ గ్రామాల హెల్త్ క్లినిక్, గ్రామ గ్రామాల డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 17 మెడికల్ కాలేజీలు. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటో తెలుసా? ఇది చీప్ బ్రాండ్. ఇది మీ బతుకంతా చీప్ బతుకులే కాబట్టి బెంగళూరు విస్కీ అంట. మళ్ళీ బెంగళూరు బ్రాండ్. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, దయచేసి ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు చెప్పండి, దయచేసి ఇలాంటి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం తాగితే సంవత్సరాలు కాదండి, నెలల్లోనే చచ్చిపోతారు. సో బెంగళూరు బ్రాండ్ అంట. కేరళ వాంటెడ్ విస్కీ, కేరళలో ఉండదండి, ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇది 99 రూపాయల పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టిలరీలకి ఇవన్నీ అప్పచెప్పి
విపరీతంగా తాగండి, తాగి ఊగండి, ఊగి చచ్చిపోండి. ఇది ఈ ప్రభుత్వం 11 నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు. ఇంకో బ్రాండ్ చూడండి, రాయల్ లాన్సర్ విస్కీ అంటండి. ఇది కూడా 99 రూపాయలు. షాపులో కొంటే 99, సిండికేట్ అయ్యే అన్ని షాపులు ఉంటాయి కదా, అక్కడ కొంటే 120, 130, బెల్ట్ షాపులో కొంటే 150. బెల్ట్ షాప్ అని తెలుసు కదా, 24 గంటలు ఉంటాయి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంటాయి, దుర్గమ్మ గుడి కిందకు వస్తే ఉంటాయి, ఇంకా తిరుమలలో అయితే పైన కూడా బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఎంత దారుణమైనటువంటి స్పీకర్ చూడండి. దీని పేరే బ్రాందీ 99. బ్రాందీ 99 ఎంత దారుణం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, తాగే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తారో చూడండి. ఓల్డ్ క్లబ్ అంటే 110 రూపాయలు. పాత క్లబ్ అండి ఇది, కానీ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చూడండి, ఛాంపియన్ స్పెషల్ విస్కీ. ఛాంపియన్ అయిపోతారు ఇది తాగితే, తొందరగా చచ్చిపోయి. ఇంకోటి చూడండి, ఇదైతే అద్భుతం, గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీలు తెచ్చారు. మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు, పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం. ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్ గా, తెలుగుదేశం వాళ్ళు జనసేన కుక్కలుగా కొట్టినా కూడా పర్లేదు, కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ 110 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు, 10 రూపాయల విలువ కూడా చేయవి. ఈ బాటిల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా. ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మద్యం చూస్తే ఇంకా షాక్ అవుతారు. క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా, నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు, అలాంటి భ్రమలో ఉండిపోతాం. అలాంటి మందులు తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన, బడి పక్కన ఏర్లై పారిస్తారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, తిరువురు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి 14% మార్జిన్ ని మీరు పెంచి మద్యం దుకాణాలకి 3,000 కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణాలకి మా లాభం చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం వస్తుంటే, మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము. ఏ కొత్త బ్రాండ్ కానీ, ఏ కొత్త డిస్టిలరీ కానీ తీసుకురానటువంటి మహాయామలో స్కామ్ జరిగిందా? చీప్ లిక్కర్ పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ, వాళ్ళని చంపేస్తూ, ఏదైతే మీ డబ్బుల కోసం, ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపొద్దున ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మేమేం బ్రాండ్ తీసుకొని రాలా. మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, అలానే మీరు అన్నటువంటి భూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లే. మేమే కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలి. ఇది గవర్నర్ రిజర్వ్ 2018 నవంబర్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో, అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్. అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు. ఎట్లో అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా. సో ఇది చూడండి, 6/2/2018 ప్రెసిడెంట్ మెడల్. అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి భూమ్ అనేది ఒకటి ఉందా, దాన్ని అసలు అది బ్రాండా అన్నటువంటి వాళ్ళని ఈ రోజు కూడా భూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది. తెలంగాణ ఏంటి, తమిళనాడు అన్ని చోట్ల భూమ్ దొరికింది. ఆ భూమ్ తెచ్చింది మీరే. ఎప్పుడు 14/5/2019. అది బీరా కంపెనీ, బీరా 91 బ్లాండ్ బీర్, బీరా 91 భూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్, భూమ్ సుపీరియర్ ఒరిజినల్ బీర్, ఇట్లా తీసుకొని వచ్చింది మీరే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులు వీళ్ళందరూ ఏ విధంగా బురద జల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది.